కీర్తనలో ఒకసారి చూసినట్లయితే 122 కీర్తన 1వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఒక మంచి మాట మాట్లాడుతాడు అక్కడ. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దావీదు ఏమని చెప్తున్నాడు అంటే, జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దామని ఒక మాట వినగానంట అతను ఏమయ్యాడంట, అది దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి థ్యాంక్ఫుల్ టు గాడ్. అలాగే నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినటువంటి మరి ముఖ్యంగా మీ సేవకురాల కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. అలాగే మీ అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్ లేకుండా నన్ను ఇక్కడ పిలలేరు కదా. సో మీ అందరికీ కూడా దేవుని పేరట నా పేరట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అయితే కొంతమంది మరి ఎందుచేతనో రాలేకపోయారు. సో ఎనీవే ఏదైతే కానీ మనం దేవుడి మాటలు కొద్దిసేపు మనం నేర్చుకుందాం, దేవునిలో బలపడదాం. హల్లెలూయా. టైం అయితే ఇప్పుడు 11 అయింది. హాఫ్ అన్ అవరా 1 అవరా? 1 అవరా? ఓకేనా? సరే, అయితే వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థనతో మనం వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హృదయాలు తెరిచి, తండ్రి ఈరోజు నా జీవితాలు సరిచేసే మాటలు, మా స్థితిగతులను సరిచేసే మాటలు ప్రభువా, అలాగే మా యొక్క విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకునే మాటలు ప్రభువా, మీ దైవజనుడి ద్వారా నా ద్వారా ప్రభువా నాయన వినిపింప చేయండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచావు తండ్రి. మరలా ఈ పునరుద్ధాన దినం నాయన మిమ్మల్ని దర్శించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మందిరంలో కూడి మేము సంతోషించుకోవడానికి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా నాయన. నేనైతే అలుపుడిని, అయోగ్యుడిని, ఎందుకు ఆయన పనికిరానటువంటి పాత్రని నన్ను వాడుకొనండి. నా ద్వారా మీ బిడ్డలకు ఏవైతే వర్తమానం వినిపించాలనుకుంటున్నారో వాళ్ళ జీవితాలు సరిచేసే మాటలు, వాళ్ళ విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకునే మాటలు, ఆత్మీయ జీవితాన్ని ప్రభువా నాయన పదిలపరుచుకునే మాటలు నా ద్వారా మీ బిడ్డలకు వినిపింపజేయమని, నన్ను మీ పాత్రగా వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. మొట్టమొదట తెలిస్తే సమాధానం చెప్పండి, లేకపోయినా ప్రాబ్లం లేదు. మొట్టమొదటిది, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఎలా రావాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఎలా రావాలి? ఎనీబడి క్యాన్ టెల్ మీ. ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు, లేదంటే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సీనియర్ విశ్వాసులు ఉన్నారు. సీనియర్ విశ్వాసులు అంటే రక్షణ పొందుకొని 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. జూనియర్ విశ్వాసులు కూడా ఉన్నారు. జూనియర్ విశ్వాసులు అంటే ఈ రీసెంట్గా మరి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? ఎవరైనా చెప్తారా? సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైనా ఎందుకు రావాలి? మీరెందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? దేవుని కోసం వచ్చారా? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? రైట్. అంటే నేనే చెప్తాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎందుకు రావాలమ్మా? మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు యూదులకి ఆయన అంటాడు, 6 రోజులు మీ యొక్క పని దినాలు పూర్తి చేసుకోండి. ఏ పని చేసుకుంటారో లోకంలో ఉన్న పనులన్నీ చేసుకోండి, కష్టపడండి. కానీ 7వ దినం ఏదైతే ఉందో అది విశ్రాంతి దినం అంట దేవునికి. అది ఓల్డ్ టెస్టమెంట్. అది పాత నిబంధనలో దాన్ని సబ్బాత్ కింద పాటించేవారు. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి మనం సండేని ఎందుకంటే మనం సంఘంగా కూడుకొని ఆయన యొక్క మాటలు వినడానికి, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఎందుకు వస్తామంటే సండే పునరుద్ధాన దినం. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణించి లేచిన దినం. సో మొట్టమొదట అపోస్తలులు కూడా మనకి అపోస్తల కార్యాలు మనం అక్కడి నుంచి చూసుకున్నట్లయితే అపోస్తలు కూడా ఆదివారాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే సహవాసంగా కూడుకుని రొట్టె విరిచేవారంట. సో ఆ క్రమాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆదివారాన్ని మనం కూడుకొని
దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన యొక్క మాటలు వినటం ద్వారా మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడం, మన విశ్వాసాన్ని బలపరుచుకోవటం అనేది జరగవలసినటువంటి దినం ఏదైనా ఉందంటే అది సండే. ఈ రోజును కూడా మనం నిరర్ధకం చేస్తే మరి మనమైతే ఏం చేయలేం. ఆయన కృప అది. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను. 6 దినములు మీరు లోకంలోనే ఉంటారు. లోక సంబంధమైన విషయాలన్నీ వింటారు. అనేకమైన చెడు మాటలు వింటారు, మంచి మాటలు వింటారు. ఆ మాటలు మిమ్మల్ని బలపరిచే మాటలు అయితే కాదు. కొన్ని మాటలు పొరుగింటి వాళ్ళు మాట్లాడుతారు, మీకు మధ్య తగులు పెట్టే మాట్లాడుతారు. దానివల్ల కుటుంబాలు కూలిపోతాయి. కొంతమంది మాట్లాడే మాటలు బట్టి ఆత్మహత్యలు కూడా చేసుకునే స్థితి ఉంది. అవునా కాదా? సో ఇటువంటి మాటలు, పనికిమాల మాటలన్నీ మన సమాజంలో 6 రోజులు వింటాం. 7వ రోజు మాత్రం ఏ మాటలు వినడానికి రావాలి? అలాగే 6 రోజులు నీ శరీరక సంబంధమైనటువంటి స్థితిని పోషించుకోవడానికి కష్టపడతావు. మరి నీ ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి ఈ ఆత్మీయ ఆహారం మరి ఎక్కడ దొరుకుతుంది నీకు? ఇంటి దగ్గర దొరుకుతుందండి ఆత్మీయ ఆహారం? ఎక్కడ దొరుకుతుంది ఆత్మీయ ఆహారం? మరి అటువంటి సండేని ఎలా నిరర్ధకం చేస్తున్నారు? మీకు అసలు దేవుడు అంటే ఏం అర్థమయ్యాడు మీకు? యేసుక్రీస్తు వారే సబ్బాతు దినాన్ని పాటించేవాడండి. మీకు తెలుసా? యేసుక్రీస్తు వారు సబ్బాతు దినం పాటించారంటే మనమే పాఠమరవండి. 7వ రోజు అతను మందిరానికి వెళ్ళేవాడంట. వెళ్ళి అక్కడ దేవుని యొక్క విషయాలన్నీ కూడా బోధించేవాడు ఆయన. ఆయనే క్రమం తప్పట్లేదు. మనమే పాటి వారిమి. నీ ప్రాణమే పాటిది. ఆయన పెట్టినటువంటి దీపం ఇది. అందుకే అంటాడు, దేవుని అనుగ్రహం లేకపోతే అంట నువ్వు ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ అది చిల్లు పడినటువంటి సంచిలో పడితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అలాగ అయిపోద్దంట మన జీవితం. నేను ఇదేదో మిమ్మల్ని గద్దించడానికి చెప్పట్లేదండి. ఎందుకంటే దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనం వెనకాడు వేయకూడదు. ఎందుకంటే ఒక దినమే నియమించాడు ఆయన. ఆయన దినం ఇది. ఆయనకి ఎన్ని పనులున్నా సరే ఆ దినాన్ని ఆయనకి మనం అప్పచెప్పాలి. అదేనా ఆయన దినం కాదు, అది మన దినం. మన విశ్వాసాన్ని మన బలపరుచుకోవడానికి ఇక్కడికి రావాలి. ఆయన గురించి కొంతమంది అంటారు, సేవకుడు ఏమనుకుంటాడు, సేవకురాలు ఏమనుకుంటుంది వెళ్ళకపోతే. మీరు సేవకుడి గురించి వస్తున్నారు ఇక్కడ మందిరానికి, లేదంటే మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, మీ ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి వస్తున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు ప్రసంగి. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రసంగి అంటాడు, అందరూ తీసి చదివితే చాలా మంచిది. ఎందుకంటే బైబిల్ ఉన్న అందరూ కూడా, ఎవరైతే చదవరులు ఉన్నారో వారందరూ కూడా బైబిల్ ఫాలో అవ్వండి ఒకసారి. ఏమంటున్నాడమ్మా? దేవుని మందిరము పోయినప్పుడు అంట జాగ్రత్తగా చూసుకోవాలంట. సో దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే మనం మొదటగా ఆయనకు కృతజ్ఞత. ఈ గడిచిన 6 దినములు దేవా నన్ను ఎంతగానో కాచి కాపాడు, నా పనిపాటలో నువ్వు ఎంతగానో నాకు సహాయం దయచేసావు, నా బాధల యందు, వ్యాధుల యందు, ఆరోగ్యమందు, ప్రతి విషయంలో కూడా నన్ను ఏం చేశావు, నువ్వు రక్షించావు. అందుని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి దేవుని మందిరానికి రావాలి. అంతేకాకుండా ఆయన మాటలే నిన్ను బ్రతికిస్తాయి. యేసుక్రీస్తు వారు అంటాడు, సాతాను అక్కడ ఆయన 40 దినాల తర్వాత ఉపవాసం తర్వాత వచ్చినప్పుడు సాతాను ప్రేరేపిస్తాడు. ఎలా అంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, మంచి ఆకలితో ఉన్నాడు అప్పుడు యేసుక్రీస్తు వారు, ఏం తినలేదు కదా 40 రోజులు. నువ్వు దేవుడు కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినవచ్చు కదా. మంచి సలహే కదండి, ఎంత మంచి సలహా. మంచి ఆకలితో ఉండేటప్పుడు ఎవడైనా వచ్చి బిర్యానీ తినవచ్చు కదరా ఫ్రీగా ఇస్తానంటే ఎలాగుంటుంది మనకి ఎలాగుంటుంది చెప్పండి. మంచి ఆఫర్ ఇస్తున్నాడు సాతానుకు, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అనేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడమ్మా అక్కడ? మనుష్యుడు దేని చేత బతుకుతాడని చెప్తున్నాడు? ఈ లోక సంబంధమైన ఆహారం వల్ల నువ్వు బ్రతకడు, కానీ ఆయన మాట వలన అంటే మనం బ్రతుకుతామంట. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆహారాన్ని తింటే ఒకరోజు మనం మరణిస్తాం. ఏమంటే ఈ లోక సంబంధమైన ఆహారం తిని నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతానని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటాడు, షుగర్ వస్తే భోజనం తినొద్దు, నువ్వు చికెన్ తినకు, మటన్ తినకు, ఆయిల్ కూడా తగలకుండా ఒక చపాతీ కాల్చుకొని తిన అంటాడు. అవునా? అంటే ఫుడ్ నిన్ను ఏం చేస్తుందంటే ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? మన తయారు చేసుకునే ఫుడ్ ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? మన శరీరాన్ని కాటికి తీసుకెళ్తుందా లేదమ్మా? ఈరోజు డాక్టర్స్ చెప్తున్నారు ఏంటంటే,
వైట్ రైస్ తినొద్దు అనేసారండి డైరెక్టర్గా. రైస్ తినొద్దు, వైట్ ఏదైతే ఉందో కలర్లో ఉన్నటువంటి ఫుడ్ ఏది కూడా, అంటే షుగర్ కానీ రైస్ కానీ ఇలా వైట్ ఐటమ్స్ ఏదైతే ఉందో మీరు దాని జోలికి దాని ద్వారా అంటే షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంట మనుషులకి. సో వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు డాక్టర్స్. అంటే మనం తినే ఫుడ్ మనల్ని ఏం చేస్తుందంటే ఒకరోజు కొంతమంది అంటారు మీరు ఏ ఆయిల్ వాడుతున్నారంటే ఫ్రీడమ్, రిచ్. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అమ్మ అసలు ఆయిలే ఫుడ్డే తినకూడదు అంటాడు అతను. ఆయిల్ వల్ల మన గుడ్డి జబ్బులన్నీ ఆయిల్ వల్ల వస్తాయంట. సో ఎందుకంటే ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఈ లోక సంబంధమైన ఈ ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే ఒకరోజు ఎక్కడ తీసుకెళ్తుందంటే కాటికి తీసుకెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన ఇచ్చే ఆహారం ఏదైతే ఉందో జీవాహారం, అదే ఆయన యొక్క వాక్యం. హల్లెలూయా. యోహాను సువార్త మొట్టమొదలు అంటాడు, నేనే ఎలా వచ్చినంటే అతను పైన ఎలా ఉన్నాడు, అతను దేవుడిగా ఉండి వాక్య శరీరంగా భూలోకానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలం. సో ఆ వాక్యాన్ని ఎవరైతే తింటారో వాళ్ళు నిత్యము ఏమవుతారంట, బ్రతుకుతారు. సో ఆ వాక్యాన్ని మీరు వినడానికి ఎక్కడికి రావాలమ్మా? మీరు నిత్యము బతకాలా, కొద్ది రోజులు బతకాలా? పోనీ నిత్యం బతకాలంటే ఎక్కడికి రావాలి మీరు? ఆయన మందిరానికి రావాలి. ఒక్కరోజే కదండి. దేవుడు అంటాడు, ఆయన యొక్క ఎవరు మన దావీదు అంటాడు, దేవుడి మందిరం ఒక రోజు గడుపుట ఎన్ని రోజులు అండి శ్రేష్టం అంట. ఒక దినం అంటే ఎన్ని గంటలండి? 24 hours, 24 గంటలు. మనం గడిపేది అంత ఇక్కడ. మీరు చెప్పండి ఎన్ని గంటలు గడుపుతాం? మహా అయితే 2 hours, 3 hours. ఈ బ్లెస్సింగ్స్ కూడా పోతున్నాయి మనకు. 24 hours మనం గడపం, జస్ట్ ఒక 2-3 hours గడిపేటప్పుడు ఈ బ్లెస్సింగ్స్ కూడా ఏమవుతాయి మనకి, పోగొట్టుకుంటున్నాం. తర్వాత మనకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు అంటాం, అయ్యా దేవా తండ్రి, నిజంగా దేవుడు కనికరమంతుడు కాబట్టి మనం ఎన్ని ఆశలు వేసినప్పటికీ ఆయన సరే 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 మారుతాడు. ఎందుకంటే ఆయన కృపామయుడు కదండి. ఏదో ఒకరోజు ఏం చేస్తాడంటే చూసి 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 రానాయన అంటాడు, అంతే, అయిపోయింది మన పని. సో ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి. నేను త్వరగా ముగిస్తాను. మంచి విషయాలు నేర్చుకుందాం ఈరోజు. మన విశ్వాస జీవితం దేవుడు నమ్ముకునేటప్పుడు, కొత్తగా రక్షణలోకి నడిపించబడేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీ విశ్వాస జీవితం ఎలా ఉంది మీ మనసుకు తెలుసు. అది నేను చెప్పవసరం లేదు. మొట్టమొదట మనం రక్షణలోకి నడిపించబడినప్పుడు ఎంత విశ్వాసం ఉంటుందంటే ఎక్కడ ప్రార్థన అయినా సరే వెళ్ళిపోవాలి, ఎక్కడ ఏదైనా సరే దేవుని యొక్క పని జరిగిందంటే ఆ కార్యక్రమంలో నేను కూడా పాలు భాగస్తులుగా ఉండాలి అనుకుంటాం. రాను 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 ఏమవుద్దంటే మన విశ్వాసం ఏమవుద్దమ్మా, దిగజారిపోతుందా లేదా? ప్రసంగి అంటాడు, ఒకసారి చదువుదాం ఒకసారి ఆ మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. కార్య ఆరంభం కంటే అంట కార్య అంతము ఎలా ఉండాలంటమ్మా, మేలుకరంగా ఉండాలి. కార్య ఆరంభం అంటే ఏంటి? మన విశ్వాస జీవితానికి మొట్టమొదట అది అడుగు. కార్యాంతం ఎలా ఉండాలంటే కార్య ఆరంభం గొప్పగుంటే సరిపోదు. నువ్వు పునాదులు వేసావు, బాగానే ఉంది, దాన్ని కన్స్ట్రక్షన్ చేయకపోతే ఎందుకు పునాది వేసి నువ్వు దాన్ని కంప్లీట్ చేయగలగాలి, ఫినిష్ చేయగలగాలి. సో అప్పుడే కదా, అది కదా నిజమైన విశ్వాసానికి ఒక అర్థం. ఆయన ఎందుకు అంటున్నాడంటే కార్య ఆరంభం కంటే అంట కార్యాంతం ఎలా ఉండాలంట మంది మేలు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆయన జీవితంలో జరిగినటువంటి యథార్థ ఘటన ఆయన చూసుకున్నట్లయితే మొట్టమొదట ఆయన జీవితంలో కార్య ఆరంభం ఎంత గొప్పగా ఉందంటే మనం ఒకసారి బైబిల్లో చూద్దాం. ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన ఇక్కడ ఒక మాట కింద రాశాడు ప్రసంగి గ్రంథంలో. తీద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 1వ రాజుల గ్రంథము ప్రసంగి సొలొమోను రాసినటువంటి సొలొమోను చరిత్ర ఉంటుంది అక్కడ మొత్తం మనకి. సొలొమోను చరిత్ర 1వ రాజుల గ్రంథము. మనకి సొలొమోను చరిత్ర అనేది 1వ రాజుల గ్రంథంలో 1 నుంచి 11 అధ్యాయాల వరకు సొలొమోను చరిత్ర ఉంటుంది. అలాగే
ఒకటవ దినవృత్తాంతము గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కూడా మనకి సొలొమోను చరిత్ర ఉంటుంది. కానీ మన ప్రాముఖ్యంగా మొదటి రాజుల్లో మనం చూద్దాం ఒకసారి. 1వ రాజుల గ్రంథము చూద్దాం ఒకసారి. అయితే సొలొమోను గురించి కొన్ని విషయాలు నేను మీతో చర్చించాలి. సొలొమోను ఎవరంటే మీకు తెలుసు, దావీదుకి బెత్షెబా పుట్టిన 2వ సంతానం. దావీదుకి బెత్షెబాకి పుట్టినటువంటి 2వ సంతానము. ఈయన 20 సంవత్సరాలకే రాజు అయిపోయాడండి. ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడమ్మా? 20 సంవత్సరాలు. అంటే ఇంకా యవ్వనస్తుడు, ఇంకా ఏం తెలియదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఇతను రాజు అవడం జరిగింది. ఈయన 3000 కీర్తనలు రచించాడండి. ఎన్ని కీర్తనలు రచించాడండి ఇతను? 3000 కీర్తనలు రచించాడు. అలాగే 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. పరమగీతాలు అని ఉంది కదా మనకి, పరమగీతాలు కూడా ఆయన రచించిందే బైబిల్లో. సో ఇంత గొప్ప వ్యక్తి అయినా ఒకసారి చూద్దాం 2వ అధ్యాయం ఏమైనా జరిగిందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 1వ రాజు 2వ అధ్యాయము 2వ అధ్యాయం. ఇక్కడ దావీదు మరణకాలం సమీపించగా అని ఉంటుంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయము ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. అంటే దావీదు తన టైం అయిపోయింది, తనకు తెలిసిపోయింది ఆల్రెడీ, నేను చనిపోతాను. అప్పుడు సొలొమోను పిలిచి ఈ మాట చెప్తున్నాడండి. ఎంత మంచి మాటలు చూడండి. మన బిడ్డలకి ఇటువంటి మాటలు మనం చెప్పగలమా? నిజంగా చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు సొలొమోనుకి. ఏం చేయమన్నాడంటే, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలు కట్టడాలు ఇచ్చాడో అవన్నీ కూడా ఏం చేయమని చెప్తున్నాడో నువ్వు పాటించాలి. అంతేకాకుండా ఆయన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం రాయబడిన కట్టడాలన్నీ కూడా నువ్వేం చేయాలి? అనుసరించాలి. అంతేకాకుండా పూర్ణ మనస్సుతో ఏం చేయాలంటమ్మా? అతన్ని పూర్ణ హృదయంతో ఆయన్ని సత్యం అనుసరించి నువ్వేం చేయాలని చెప్తున్నాడండి? నడుచుకోవాలని దావీదు ఎవరికి చెప్పాడంటే సొలొమోనుకి చెప్పాడు. అప్పుడు సొలొమోనుకి జ్ఞానం లేదు. అయితే దావీదు చనిపోయిన తర్వాత మనకి సొలొమోను రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలకు చెప్పానమ్మా? 20 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. ఇప్పుడు సొలొమోను ఎలా పరిపాలించాలి ఈ ప్రజల్ని అని ఒక తలను పట్టుకుందండి. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నా ప్రజల్ని నేను ఏ విధంగా పరిపాలించాలి అని ఎవరిని వేడుకుంటున్నాడంటే ఒకసారి చూద్దాం ఆ విషయం ఎక్కడుందో. 2వ రాజులు 3వ అధ్యాయము, 1వ రాజులు 3వ అధ్యాయము చూద్దాం. 5వ వచనం చదువుదాం ఒకసారి. ప్రత్యక్షత ఇక్కడ వినండి ఒకసారి. సొలొమోను దేవుని యొక్క ప్రత్యక్షత 2 సార్లు పొందుకున్నాడండి. దేవుని ప్రత్యక్షత పొందుకోవడం అంటే అంత సామాన్య విషయం కాదు. 2 మార్లు దేవుని ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సొలొమోను. పొందుకున్న తర్వాత అక్కడ దేవుడు ఏమని, అక్కడ చూడండి అక్కడ ఏమని మాట్లాడాడు సొలొమోనుతో. సెలవీయగా మనవి చేశాను, అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం అతని కుమారునికి కూర్చునబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడివైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను.
ఎవరటంటే ఇప్పుడు సొలొమోను అక్కడ బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, బుద్ధి బలం లేదు. ప్రజలు పరిపాలించాలంటే అంత సామాన్యమండి. సో అందుకనే అక్కడ అంటే నీ దాసుడని నేను కోరిన జనుముల మధ్య ఉన్నాను, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టటకు వారి విశాల దేశంలో తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనము న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము హృదయము దయచేయము. ఏమని అడిగాడండి అక్కడ? ఎవరైనా అదే సందర్భంలో మనం ఉంటే ఏమడుగుతాం తెలుసా? మిగతా రాజ్యాలను సంహరించేటటువంటి శక్తిని నాకు దయచేయి అంటారు. ఈ రాజ్యంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండేలాగిన బంగారం, వజ్రాలు, మంచి సైన్యాన్ని, రథాలు, యుద్ధ సామాగ్రిని మాకు దయచేయని అడుగుతారు. కానీ ఇక్కడ సొలొమోను అడిగినటువంటి గొప్ప మాట అంటారు. ఏంటంటే నీ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏం దయచేయమన్నాడంటే అతను జ్ఞానం. ఎవరి ప్రజలు అంటే వాళ్ళు ఇశ్రాయేలు ఎవరి ప్రజలండి? దేవుని ప్రజలు. సో ఆ మాట దేవునికి ఎంతగానో నచ్చిందండి. సో ఈ సొలొమోను ఈ లోక సంబంధమైన విషయాలు ఏమి అడగట్లేదు, కానీ నా ప్రజలను పరిపాలించడానికి ఈయన జ్ఞానాన్ని అడుగుతున్నాడని అతను ఏం చేశాడంటే జ్ఞానంతో పాటు సర్వ సంపదలన్నీ కూడా సొలొమోనుకి ఇచ్చేసాడండి. హల్లెలూయా. జ్ఞానమే కాదు, ఐశ్వర్యాన్ని, ఆస్తిని, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రాజ్యానికి సరిపోయినటువంటి ప్రతిదీ కూడా ఆయన అతనికి అనుగ్రహించడం జరిగింది అక్కడ. అంతేకాకుండా ఆయన జ్ఞానం చూసినప్పుడు అంట ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే అతనికి ఆయన జ్ఞానాన్ని బట్టి అంట ప్రజలు భయపడేవారంట. సొలొమోను చూసి రాజుని బట్టి భయపడేవారు కాదు, ఆయన జ్ఞానాన్ని బట్టి ఏమయ్యారంటే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడేవారు. ఆ మాట ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. విచారించుట యందు అయితే ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారండి అక్కడ? సొలొమోనుకా? ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి ఆ దేవత దేవునికి భయపడుతున్నారంట. హల్లెలూయా. సో అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేసాడండి సొలొమోనుకి దేవుడు. ఆ ముందు మీరు చదివినట్లయితే 2 స్త్రీలు వస్తారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. ఆ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరికి తీర్పు తీర్చిన తర్వాత ఈ యొక్క తీర్పుని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే ఎవరికి భయపడుతున్నారు? ఇప్పుడు సొలొమోనుకి భయపడుతున్నారు, కానీ సొలొమోనుని బట్టి కాదు, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు భయపడుతున్నారు. హల్లెలూయా. సొలొమోను సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలించాడండి ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం కూడా లేదు, శాంతియుతంగా. అతను సొలొమోను పేరంటేనే శాంతి, సమాధానం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి చూద్దాం ఆ వాగ్దానము. ఒకసారి తీయండి ఒకసారి. ఆ వాగ్దానం ఏమని ఇచ్చాడంటే వాగ్దానం చూద్దామా? 1వ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 22:9. 22:9. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం. నీకు పుట్టబోవ కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఎవరా కుమారుడు? సొలొమోనే. త్రోలు వేసి సొలొమోను అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం. ఇది ఎవరిచ్చినటువంటి వాగ్దానం అంటే స్వయంగా దేవుడే ఇచ్చాడు. ఎవరికంటే దావీదుకి. సో దాన్ని బట్టి ఏంటంటే ఆయన పరిపాలించినప్పుడు ఈ 40 సంవత్సరాలు కూడా ఎవ్వరు కూడా యుద్ధానికి, ఎందుకంటే అంత శాంతియుతమైన పరిపాలన జరిగించాడు. దావీదు పరిపాలించిన కాలంలో అతను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు దావీదు, కానీ యుద్ధాలు జరిగేవి. కానీ సొలొమోను పరిపాలించినప్పుడు మాత్రం యుద్ధాలు అనేవి జరగలేదు. అంత శాంతియుతంగా ఈయన పరిపాలించాడు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు? ఆరంభం ఇదంతా కూడా ఆరంభం. తర్వాత అతని జ్ఞానం ఎంత గొప్పదంటే శాబా దేశపు రాణి కూడా ఎక్కడికి వచ్చిందండి ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయనతో కొన్ని రోజులు గడపాలని శాబా దేశం నుంచి వచ్చేసిందండి డైరెక్టర్గా. ఆమె వచ్చి సొలొమోను గురించి ఒక మంచి మాట అంటుంది. ఒకసారి తీద్దాం, ఒకసారి అది చూడండి ఒకసారి.
ఆ, 10వ అధ్యాయము, 1వ రాజుల 10వ అధ్యాయము 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు. ఎవరికి చెప్తున్నారంటే శాబా దేశపు రాణి సొలొమోను గురించి చెప్తుంది అక్కడ. నీ జనులు నిజంగా భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు సేవకులు. సేవకులు అంటే ఎవరండి? రాజు అంటే అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్, రాజమందిరం ఉన్నటువంటి సర్వెంట్స్ అందరూ కూడా. అంటే నాకన్నా, ఆమె రాణి కదా, ఆమె చెప్పుకుంటుంది నాకన్నా వాళ్ళు భాగ్యవంతులు. ఎందుకు? ఆయన యొక్క జ్ఞాన సంబంధమైన మాటలు వాళ్ళు వింటున్నారని. తర్వాత ఏమంటారు చూడండి. ఆయన జ్ఞానమును బట్టి ఆవిడ ఎవరిని స్తుతిస్తుందంటే అక్కడ దేవాతి దేవుడిని. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు చూడండి సొలొమోను. నిజంగా ఆయన జ్ఞానం చూడడానికి ఎక్కడెక్కడ రాజులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారంట, ఆయన జ్ఞానాన్ని చూడడానికి. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తూర్పు దేశపు ఎవరైతే ఉందో ఆ చుట్టుపక్కల పరిపాలక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయన జ్ఞానానికి భయపడేవారంట. సో అంత మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. అంతేకాకుండా సొలొమోను ఏ మందిరాన్ని నిర్మించాడండి? యెరూషలేములో మందిరాన్ని కూడా నిర్మించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల్లో నిర్మించేశాడు. గొప్ప మందిరాన్ని కట్టాడండి. అంత గొప్ప భాగ్యవంతుడు ఎవరైనా ఉన్నాడంటే సొలొమోను. ఆరంభం ఎలా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. దేవుని ప్రత్యక్షత ఎన్నిసార్లు పొందుకున్నాడండి? 2 సార్లు పొందుకున్నాడు. దేవాలయాన్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే, ఎలా నిర్మించాడమ్మ దేవాలయం? బంగారము. ఆయన పరిపాలన అంట, ఆ దేశంలో ఆయన పరిపాలనలో వెండి అక్కడికి రాలేదటండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు 10 రూపాయలు ఉందనుకోండి, పనికొస్తుందండి అది. సో అటువంటి సమయంలో ఏంటంటే బంగారం అనేది విస్తారమైన బంగారం, ఎక్కడ చూసినా బంగారం బంగారం బంగారం. ఆయన ఇంట్లో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా బంగారమే. డాలు యుద్ధ సామగ్రి అంతా కూడా బంగారమే. అంటే వెండి అక్కరకు రాలేదంట. తినే పాత్రలు బంగారం, ఇంట్లో కూర్చున్న చైరు బంగారం. అంటే మొత్తం అంటే సువర్ణమయం. అంత దేవుడు అంత గొప్పగా హెచ్చించేశాడండి. ఎవరంటే సొలొమోను. సొలొమోను చేసినటువంటి మిస్టేక్ ఏదైనా ఉందంటే ఒకసారి చూద్దాం. 11 అధ్యాయంకి వద్దాం. ఒకసారి 11 అధ్యాయం చదువుదాం. 11 అధ్యాయము అతను అంతం ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది చూద్దాం ఒకసారి. 11 అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, సరే వినండి. ఇంతకు వీళ్ళెవరు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అంటే వీళ్ళెవరు ఇంతకీ? వీళ్ళు అన్య జనాంగం అండి. అన్యులు అందరూ కూడా ఎవరంటే అన్యులు, అన్ని స్త్రీలు. ఈ అన్ని స్త్రీలందరూ కూడా అసలు అతని పొరపాటు ఏంటంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మొత్తం ఎంతమంది అండి ఇతనికి? సొలొమోనుకి భార్యలు అంటే 1000 మంది. 1000 మంది భార్యలు. అర్థమైందండి ఎంతమంది భార్యలు అండి? 1000 మంది భార్యలు. సో వాళ్ళందరూ ఎవరంటే మ్యాక్సిమం ఎక్కువండి, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే అతను వృద్ధాప్యం ముందు ఏం చేశారంటే ఇతను ఏం చేశారమ్మా? ఎటువైపు తిప్పేశారు ఇతన్ని? మనసంతా కూడా ఎటువైపు తిప్పేశారంటే అన్య దేవతల వైపు తిప్పేశారండి. అదే ఇక్కడ చదవండి ఒకసారి, ఆ కింద చదవండి 4వ వచనం. సరే 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం అదండి. సొలొమోను ఎటువంటి వాడంటే కొద్దిగా జ్ఞానం కలిగిన వాడే, కానీ కొద్దిగా స్త్రీల పట్ల ఎక్కువ అభిరుచి కలిగిన వాడు. సో దానివల్ల ఏమైందంటే అతనికి ఏమయ్యాడు చూడండి. అక్కడ భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా. 4వ వచనం కదమ్మా. ఇప్పుడు ఏ వచనం చదువుతున్నామమ్మా మనం? 2 నుంచి చదవండి. వచ్చాను చూడండి. 700 మంది రాజకుమారులు, 300 మంది ఉపపత్నులు,
మరి ఇంతమంది భార్యలు ఉంటే ఏం చేస్తారండి వృద్ధాప్యంలో? అతని మైండ్ ఏం చేశారు, మొత్తం కన్వర్ట్ చేశారు. ఎటువైపు అంటే అన్య దేవతల వైపు తిప్పేశారు. సో ఇప్పుడు ఏం చేశాడు? ఆరంభం ఎలాగుంది సొలొమోన్ది? ఆరంభం ఎలాగుంది? దేవుని ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి అయి ఉండి స్త్రీలు వచ్చి ఆయన మనసుని త్రిప్పేస్తే తిరిగిపోతాడా? నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన సజీవుడు. నేను ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే, ఎంత జ్ఞానం కలిగి ఉన్నానంటే దానికి కారణం ఎవరు? గ్రహించాడా? ఒక స్త్రీలు తిప్పితే తిరిగిపోతాడా సొలొమోను? ఇంత జ్ఞానవంతుడు. ఆ కింద చదవండి, ఏమైంది చూద్దాం ఒకసారి. త్రిప్పగా హృదయం, అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేకపోయింది. మొత్తం యథార్థత కోల్పోయాడు అక్కడే. దావీదు అలా కాదు, మరణించినంత వరకు ఆయన ఒక స్టాండ్ మీద నిలబడి ఉన్నాడు. ఆ కొడుకు కూడా చనిపోతూ ఆయన కొడుకు కూడా ఏం చెప్పాడు సొలొమోనుకి? అక్కడ మనం చదివాం ముందుగానే. తప్పాడా? చనిపోయినప్పుడు కూడా ఒక మాట ఆయన తప్పిపోయాడా? వృద్ధాప్యం అనేది వచ్చేసరికి మన సొలొమోను మాత్రం ఏమైపోయాడంటే దేవునికి యొక్క మార్గాన్ని విడిచిపెట్టేశాడు. ఆ చదవండి, కింద ఒకసారి చదివితే మరొకసారి చదవండి ఒకసారి. అదే ఏ దేవతలు పూజించడం మొదలు పెట్టాడండి ఇప్పుడు చూడండి ఒకసారి. అస్తోరోతు అను సీదోనీయుల దేవతలు, మిల్కోమను అమ్మోనీయుల హేయమైన దేవతలు అనుసరించి నడిచేను. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. అసలు విగ్రహారాధన అంటే దేవునికి నచ్చదు. అన్య దేవతల వైపు అంటేనే అసలు నచ్చదు. ఇశ్రాయేలుని సుమారుగా 40 సంవత్సరాలు వాళ్ళని ఫిలిష్తీయులకు అప్పచెప్పేస్తారండి దేవుడు. ఎందుకు తెలుసా? వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అన్య దేవతల వైపు వాళ్ళు ఏమైపోయారంటే ఈ నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు వెళ్ళిపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఫిలిష్తీయులకు అప్పచెప్పేస్తారు. 40 సంవత్సరాలు తక్కువ కాదు. సో ఇక్కడ మన సొలొమోను కూడా ఏం చేస్తున్నాడంటే ఇంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి ఎటువైపు వెళ్ళిపోయాడండి? ఇప్పుడు అన్య దేవతల వైపు వెళ్ళిపోయాడండి. వాటిని పూజించడం మొదలుపెట్టాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఆ యెరూషలేము మందిరం ఏదైతే ఉందో దానికి పైన కొండ ఉంటే ఆ కొండ మీద కట్టాడండి వాటి దేవతల యొక్క గుడి. ఎంత దారుణం అండి! అంటే దేవుడి కన్నా అది ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అంటే వాళ్ళ భార్యలు ఎంత బాగా తిప్పారో అతని యొక్క హృదయాన్ని. ఆ కింద చదవండి, ఆ మాట ఉంటుంది మనకు అనిపిస్తుంది. అనుసరింపలేదు. కొండ మీద బలిపీఠము ఎక్కడ కట్టించాడు చూడండి. అంటే ఊర్లో దేవుడు, ఊరు కొండ మీద ఎవరు? సత్యవంతుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఊర్లో ఉన్నాడు. అన్ని దేవతల యొక్క గుళ్ళు ఎక్కడ ఉన్నాయంటే అసలు ఏం చేయరండి దేవుడు ఇప్పుడు సొలొమోన్ని. అందుకే ప్రసంగి గ్రంథంలో ఆయన రాసినటువంటి మాట మీకు ఇప్పుడు అర్థమైందా? ఆయన కార్యారంభం ఎలాగుంది, కార్యాంతం ఎలాగుంది. అందుకే అంటాడు కార్యారంభం ఎలాగుందో కాదు, అంతం ఎలాగుండాలి, మేలుకరంగా ఉండాలి. హల్లెలూయా. సొలొమోను యొక్క జీవితం చూసుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు, సర్వ సంపదలు దేవుడు ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా భయపడి అతనితో యుద్ధానికి కూడా వచ్చేవారు కానీ పరిస్థితిలో దేవుడు పెట్టాడు. ఆశీర్వదకరమైన పరిస్థితి, సువర్ణ అవకాశం ఇచ్చాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏం చేశాడంటే ఎటువైపు తిరిగిపోయాడండి. అందుకే మోసే మొట్టమొదట ఒకసారి ఆ మాట చూద్దామా, ద్వితీయోపదేశ కాండంలో రాజులకు ఒక నియమం నియమించాడండి. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తారో ఆ రాజులకి ఒక నియమం పెట్టాడు. ఎవరంటే మోసే. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం అందరూ తీసారమ్మా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ సహోదరులు అంటే ఇశ్రాయేలుని ఎవరైనా రాజు ఒకవేళ అవ్వాలనుకుంటే, మీ సహోదరులు ఎవరైనా రాజు అవ్వాలనుకుంటే ఒక్కరిని రాజుగా నియమించుకోండి. బాగానే ఉంది. అన్యులైతే మాత్రం మీరు ఏం చేసుకోకూడదు, రాజుగా నియమించుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు మీలోనే మాత్రమే ఒకరిని రాజుగా నియమించుకోవాలి. తర్వాత
చూడండి ఏం చెప్పాడు సొలొమోను. ఏం చేశాడు? సర్వ సంపదలన్నీ కూడా ఇతను ఏం చేశాడు? గుర్రములు, రథములు, సర్వ సంపదనంతా కూడా పోగేసుకున్నాడు. తర్వాత ఐగుప్తు అంటే మనకు తెలుసు కదా, బానిసత్వం. సుమారుగా మనకు తెలుసు కదా, 430 సంవత్సరాలు మన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అక్కడ బానిసత్వం ఉన్నారు. కాబట్టి మళ్ళీ అటువైపు మీరు వెళ్ళొద్దని చెప్పాడు. తర్వాత ఏలయనగా యెహోవా చెప్పాను, తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను ఏం చేసుకోకూడదంటే రాజు అయినప్పుడు అంట. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించాడా లేదా సొలొమోను? అర్థమవుతుందా మీకు? అందుకే బైబిల్ ఫాలో అవుతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుని మాటలు వినేటప్పుడు బైబిల్ ఫాలో అవ్వండి, రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇవి హిస్టరీ ఇది. సో అక్కడ ఏం జరిగిందంటే, మోసే ఏదైతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ఏమైతే చేశాడంటే, ఇప్పుడు ఇక్కడ బహుభార్యాతత్వం అనేది ఆ రోజు రాజులకు ఉండేది, తప్పు లేదండి. కానీ మరి ఎంతమంది? ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు సొలొమోన్ని ఎటువైపు తిప్పేశారండి? ఆజ్ఞకి ఏమయ్యాడు అతను? తిరస్కరించినట్టే కదా. మోసే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ఏం చేసినట్టు ఇప్పుడు అతను తిరస్కరించాడు. సో దీన్ని బట్టి మనం ఒకటి గమనించాలి, ఏంటంటే కార్య ఆరంభం ఎలాగుందో కాదండి, అంతం అనేది మనకు మేలుకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని మనం చూద్దామా? ఇంకా 20 మినిట్స్ ఉంది, నేను త్వరగా ముగిస్తాను. సొలొమోను గురించి చెప్పేటప్పుడు కార్యాంతం ఎలాగుందో మీరు చెప్పండి అమ్మా. ఎలాగుంది కార్యాంతము? దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, తర్వాత జ్ఞానాన్ని పొందుకున్నాడు, సర్వ సంపద పొందుకున్నాడు, సుపరిపాలన చేశాడు, బాగానే ఉంది. ఇంకా సో మంచి అంటే అంతేకాకుండా దావీదు కుమారుడు యెరూషలేము మందిరాన్ని కట్టాడు. అవునా కాదా? దేవుని మందిరాన్ని కట్టాడా లేదండి? సో ఇంత గొప్ప. అంతేకాకుండా అతను బాటనిస్ట్, జువాలజిస్ట్ కూడా, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం మీద మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కానివ్వండి, ఆ రోజుల్లో కూడా ఒక మొక్కను కూడా, గోడ మీద పెరిగిన మొక్క కూడా అది దేనికి ఉపయోగపడుతుందని విత్ సెకండ్లో చెప్పేసేవాడండి. ఎంత జ్ఞానం చూడండి. ఒక మొక్కను పట్టుకొని దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసేవాడు. అతని జ్ఞానాన్ని బట్టి అతని చుట్టుపక్కల వారు కూడా అతని మీద యుద్ధానికి రావడానికి భయపడిపోయేవారు. అంత గొప్ప వ్యక్తి ఏమయ్యాడంటే చివరికి వచ్చేసరికి పతనం అయిపోయాడు. సో ఎందుకంటే దీన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ రోజు వరకు ఇశ్రాయేలుని ఒక రాజ్యంగా ఉండేది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక రాజ్యమే. ఎప్పుడైతే సొలొమోను ఈ విధంగా చేశాడో 2 రాజ్యాల కింద విడిపోయిందండి. 2 రాజ్యాలు అయిపోయింది, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఇప్పుడు మనకి తెలంగాణ, మనకి హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఒకటే కదా. దేని వల్ల విడిపోయిందంటే మహారాష్ట్ర మాకు కావాలి, మహారాష్ట్ర. ఈ విధంగా మనమైతే అలా అనలేదు, కానీ తెలంగాణ వాస్తవాలు ఏం చేశారంటే సపరేట్గా మాకు స్టేట్ కావాలి. సో ఆ విధంగా ఏమైందంటే ఆ రోజు విచ్ఛిన్నం అయిపోయింది ఇశ్రాయేలు జనాంగం అనేది. రెండు పార్టీలుగా విడిపోయింది. అంతవరకు ఒక జనాంగంగా ఉండేవారు. ఎంత దుస్థితి వచ్చిందంటే ఆ రోజుల్లో సొలొమోను వాళ్ళంటే 2 డివైడ్ అయిపోయాయి, 2 రాజ్యాలుగా. సో అయితే ఇప్పుడు ఇంకో వ్యక్తిని గురించి మనం పరిచయం చేస్తాను. ఈయన ఎవరంటే ఉజ్జియా. మీకు తెలుసు కదండి ఉజ్జియా. ఎంతమందికి తెలుసు ఉజ్జియా? ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది తెలుసా మీకు? మొట్టమొదటి రాజు ఎవరండి ఇశ్రాయేల్ రాజు? సౌలు. వెరీ గుడ్, సౌలు. తర్వాత ఇలా ఎంతమంది పరిపాలించారంటే ఇశ్రాయేలీలందరూ ఒక మూకుమ్మడిగా ఉండేటప్పుడు 3 పరిపాలించారు. ఎంతవరకు? దావీదు, సౌలు, సొలొమోనే. ఇక్కడి నుంచి 2 రాజ్యాలు అయిపోయాయి కదా. సొలొమోను ఎప్పుడైతే ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడో 2 రాజ్యాలు అయిపోయాయి. ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు, దక్షిణ రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు తెలుసా? ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు, దక్షిణ రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు. 19, 20 ఎంతమంది అయ్యారండి మొత్తం రాజులు? 39. ఈ 3 మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారండి ఇశ్రాయేలుని? 42 మంది పరిపాలించారు. హల్లెలూయా. ఓన్లీ ఎవరిని పరిపాలించారంటే యూదులు అంటే ఎవరంటే దేవుని చేత ఇశ్రాయేలుని పిలబడుతున్నారు కదా, వాళ్ళని పరిపాలించిన రాజులు అందరూ కూడా. ఉజ్జియా కూడా యూదుల రాజే. హల్లెలూయా.
ఒకసారి చూద్దాం. ఇది ఈ ప్రస్తావన ఉజ్జియా గురించి. ఉజ్జియా యొక్క కార్య ఆరంభం ఎలాగుంది, కార్యాంతం ఎలాగుందో ఒకసారి చూద్దాం. తీయండి ఒకసారి ఉజ్జియా గురించి. రెండవ దినవృత్తాంతములు తీసారమ్మా 26 అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 26 3వ వచనం చూడండి. మనం సొలొమోనే చిన్నవాడు బాలుడు అనుకున్నాం కదా. ఈ ఉజ్జియా 16 సంవత్సరాలకే రాజు అయిపోయాడండి. సొలొమోను ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడంటే 20 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఇక్కడ మనకి ఉజ్జియా ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడంటే చూడండి అక్కడ 16 ఏండ్లు ఉజ్జియాకి. ఎన్ని సంవత్సరాలు అండి? 16 ఏండ్లకే రాజు అయిపోయాడు ఉజ్జియా. గొప్పగా మంచి రాజు అండి. ఎన్ని సంవత్సరాలు ఏలాడంట అంటే దావీదు అన్ని సంవత్సరాలు ఏలలేదు. సౌలు అని దావీదు 40, సొలొమోను 40. ఇతను మాత్రం ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 52 సంవత్సరాలు. కాపురస్తురాలు యొకలియా చూడండి. యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంటండి ఉజ్జియా? యథార్థముగా, ఏదంటే అదే. తర్వాత దినములలో దేవుడిని ఆశ్రయించాడు. దేవుడు ఏం చేశాడంటే ఉజ్జియాని వర్ధిల్లింపు చేసేసాడండి. హల్లెలూయా. సొలొమోన్ లాగే ఇతను కూడా దేవుడు ఏం చేశాడంటే బ్లెస్సింగ్ చేశాడు. బ్లెస్సింగ్. తర్వాత అక్కడ 8 చదువుదాం. చూడండి, ఇతని యొక్క కీర్తి ఐగుప్తు దేశం అంటే ఏదైతే అన్యుల దేశం వరకు కూడా ఇతని కీర్తి వెళ్ళిపోయిందంట. అంటే ఇతను గొప్ప రాజా కాదా? సో ఇంత గొప్ప రాజు మొట్టమొదటి చూస్తే ఇతను దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏ సైన్యం వచ్చినా సరే ఈజీగా ఓడించేసేవాడండి ఉజ్జియా. ఎందుకంటే అతని యొక్క సైన్యం అంత స్ట్రాంగ్, అంత బలమైన సైన్యాన్ని సంపాదించుకున్నాడు ఉజ్జియా. అయితే ఇతను ఏం చేశాడంటే చూడండి అక్కడ 10. అంతేకాకుండా యెరూషలేము ప్రాంతాన్ని అంతా కూడా అతను బాగా డెవలప్ చేశాడు. ఇంకేం చదవండి అక్కడ. అదియు కాక ఫెలేదా ప్రదేశంలో, మైదాన ప్రదేశంలో అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు కూడా తవ్వించాడు. ఆ టైంలో బావులు తవ్వించాడంట. ఇంకా వ్యవసాయము అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోనూ కరిమేలోనూ అతనికి వ్యవసాయ సాయకులు, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండి. అంటే ఇతని కాలంలో ఇతను కూడా సుభిక్షమైన పాలన చేశాడండి ఉజ్జియా. అన్నీ అంటే డెవలప్ చేశాడు బాగా. ఏదైతే యెరూషలేము ప్రాంతాన్ని అంతా కూడా ఏం చేశాడంటే అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. డెవలప్ చేస్తూ ప్రజలు కూడా మంచిగా పరిపాలించగలిగినట్టు రాజుగా ఉన్నాడు. అయితే 12కి వద్దాం ఒకసారి. 12 ఎంతమంది ఉన్నారంటే పరాక్రమైన సాలులు అంట. వీళ్ళతో యుద్ధానికి రావాలంటే అవతల వాడికి దడే. అలాంటి పరాక్రమశాలు ఎంతమంది ఉన్నారటండి ఆ రాజ్యంలో? 2600 మంది ఉన్నారటండి. ఇంకా తర్వాత 3,07,500 మంది గల సైన్యము. ఈ పరాక్రమైన సాలులు ఎవరైతే ఉన్నారో వారి కింద ఎంతమంది ఉన్నారటండి? సుమారుగా 3,07,600 మంది. మరి ఇప్పుడు వీళ్ళతో యుద్ధానికి ఎవడొస్తారు చెప్పండి? యుద్ధానికి వెళ్ళాలంటే భయపడిపోతుంది. ఎందుకంటే పరాక్రమైన సాలులు వాళ్ళందరూ కూడా. ఇటువంటి వ్యక్తి చివరికి ఏమైంది చూద్దాం ఒకసారి. 16కి రండి ఒకసారి. 16కి స్థిరపడిన తర్వాత అతడు స్థిరపడ్డాడు బాగా. ఇప్పుడు ఏమొచ్చిందండి ఉజ్జియాలోకి? హల్లెలూయా. ఏమొచ్చింది? మొట్టమొదటి చూస్తే దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అంత బాగానే ఉంది. అలా రాను వెళ్ళేసరికి ఇతనికి ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని బట్టి ఏం చేశాడంటే ఇప్పుడు గర్వం. ఈరోజు మనుషులుగా మనము కూడా
దేవుళ్ళోకి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, కానీ మనకు ఉన్నటువంటి స్థితులు బట్టి, లోకంలో కలిగిన స్థితులు బట్టి ఏం చేస్తామంటే ఒక్కోసారి గర్వించేవారుగా ఉంటాం. అవునా కాదా? నీకు ఉన్నటువంటి సంపదను బట్టి, బట్టి ఈ యొక్క ఆస్తులు, అంతస్తులు, ఈ యొక్క ల్యాండ్స్, ప్రాపర్టీస్ బట్టి మనం ఏం చేస్తాం, ఒక్కోసారి గర్విస్తాం. కార్య ఆరంభం ఎలాగుందో కాదండి దేవుడు చూడగానే, నీ కార్య అంతం ఎలాగుందో చూస్తాడు దేవుడు. ఇక్కడ ఏమైంది చూడండి, డైరెక్టర్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి. గర్వించి ఆయన చెయ్యకూడని పని ఒకటి ఉంది. డాక్టర్ పని డాక్టరే చెయ్యాలి. డాక్టర్ పని వచ్చి కార్పెంటర్ చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంజనీర్ పని ఇంజనీరే చెయ్యాలి. ఇంజనీర్ పని వెళ్ళి డాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని చేశాడు ఇక్కడ మనోడు. ఏం చేశాడు చూడండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? ధూపం వేయడానికి ఎవరు వెళ్ళాలి అసలు? దానికి ఒక ఆచారం ఉంది, ప్రధాన యాజకులు వెళ్ళాలి. ఈ గొప్ప రాజు అయితే ఎవరికి ఎక్కువ, ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. నేను వెళ్తాను, నే పని ఆ పని చేయగలంటే దేవుని యొక్క పిలుపు ఉంటేనే మనం అర్హులం. లేకుండా నువ్వు పరిగెట్టావనుకో, ఏదో ఒక రోజు దేవుడిని ముత్తేస్తాడు కిందకి. తర్వాత ఏమైంది చూడండి ఒకసారి. పోయిరి అది ఎవరి పని అంటే ఇది అహరోను సంతతి అయినటువంటి వాళ్ళ పని. అది అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నీకు బుర్ర పని చేయటం లేదా? నువ్వు రాజువై ఉన్నావు, ఇది నీ క్రమం కాదు అంటే అక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద తిరిగి ఇతను అజమాయిషి చెల్లాయిస్తున్నాడు. చూడండి కిందన పొమ్ము వాళ్ళు అంటున్నారు, అది మంచి పని కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే 10వ వచనం చదువుదాం, 19 చదువుదాం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై. ఎందుకు అంత కోపము? వాళ్ళు చెప్పేది తప్ప? అయ్యా అలా చెయ్యకూడదు, ఇది ఎవరంటే అహరోను సంతతి వారైనటువంటి యాజకులే చెయ్యాలి ఈ పని, నువ్వు చేయటం మంచిది కాదంటే, హే, ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి అతను కాదు, లోహన ఒకడు ఉంది, గర్వం. మీరే వెయ్యాలా? దేవుడు మీరే చెయ్యాలి, నేను చేయలేనా? వెళ్ళాడు గర్వంతో. వెళ్తే అక్కడ ఏమైంది చూడండి ఒకసారి. కోపం చూపించాడు. ఉండగానే యాజకులు అక్కడ చూస్తున్నారు. ఏమొచ్చేసింది? అతను నొద్దుట కుష్టి రోగం వచ్చేసిందండి. హల్లెలూయా. ఏ రోగం అంటే ఆ టైంలో కుష్టి రోగం అంటే దానికి మెడిసిన్ లేదు. కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఊరి బహిష్కరణ, ఊరి నుంచి ఎక్కడో వాళ్ళ అవతల ఎక్కడో పెట్టేసేవారు. వీళ్ళ దారి వీళ్ళది, వాళ్ళ దారి వాళ్ళది. వాళ్ళకి ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఆ టైంలో, ఎందుకంటే అంటు వ్యాధి. సో దాన్ని బట్టి ఏం చేసేవారంటే ప్రజలు కుష్టి వ్యాధి వస్తే ఏం చేసేవారంటే వాళ్ళతో మాట్లాడడానికి కానీ, వాళ్ళు చూడడానికి కానీ అసలు ఏం చేసేవారు కాదు. వాళ్ళు ఊరు అవతల ఏం చేసేవారు? బహిష్కరించేసేవారు. ఇప్పుడు రాజు ఇప్పుడు ఎలా, ఎంత గొప్ప స్థితికి అయినటువంటి రాజుకి ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడండి. చదవండి కిందన ఏమైంది ఒకసారి. ఉండేను, బయటికి వెళ్ళగొట్టారు, త్వరపడాను, ప్రత్యేకించబడాను కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో ప్రత్యేకంగా, రాజు కదండి మరి ఊరవతలు పంపించేసేది బాగోదు కాబట్టి అతనికి సపరేట్గా ఒక ఏదో గది కట్టి అందులో అతను ఏం చేశారంటే ఉంచేశారు. ఇటువంటి దుస్థితి అతను ఎలా తెచ్చుకున్నాడు చెప్పండి. కార్య ఆరంభం ఎలాగుంది? ఉజ్జియా కార్య ఆరంభము ఎంత గొప్పగా ఉంది. కార్య ఆరంభము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. అంతేకాకుండా
సైన్యము, మంచి పరాక్రమైన సైన్యాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆశీస్సులు పొందుకునే వ్యక్తి ఉన్నాడు. దేవుని యందు యథార్థ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకే ఒక విషయంలో గర్వించాడు. గర్వించడం ద్వారా ఏం తెచ్చుకున్నాడండి? కుష్టు రోగం. సో ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉంది వెళ్ళి మీరు పరీక్షించుకోవాలి. చివరగా నేను ఒక వ్యక్తి గురించి చూపించి, ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులు నేను చూపించాను. ఒకటి సొలొమోను, రెండో వ్యక్తి ఎవరంటే ఉజ్జియా. కార్యారంభం ఎలా ఉంది, కార్యాంతం ఎలా ఉంది. ఇంకో వ్యక్తిని నేను చూపిస్తాను. నూతన నిబంధనలోకి వచ్చేద్దాం. కొత్త నిబంధన ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి స్వస్థపరచుటకును. హల్లెలూయా. ఎంతమంది శిష్యులు పిలిచాడటండి అక్కడికి? 12 మంది శిష్యుల్లో ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఉన్నాడా లేదా? మరోసారి ఆ పేర్లు చదవండి కిందన ఒకసారి. అపోస్తలుల పేర్లు ఏమనగా ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, యాకోబు, సీమోను, అప్పగించిన ఇస్కరియోతు యోధ. పైన మనం చదివితే ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. అందులో ఇస్కరియోతు యోధ కూడా, అంటే ఇస్కరియోతు యోధ కూడా ఎన్నో స్వస్థతలు చేశాడు. అవునా కాదా? ఆయన కూడా ఆయన యొక్క రాజ్య సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని చేసిన అద్భుతాలు చూసిన వ్యక్తి, మరణ పడకల మీద ఉన్నవారిని కూడా దేవుడు లేపినప్పుడు చూసిన వ్యక్తి, కుష్టివారిని కూడా స్వస్థపరిచినప్పుడు దేవుడు చూసిన వ్యక్తి, అలా కళ్ళు లేని వారిని స్వస్థపరిచినప్పుడు, కుంటి వారిని స్వస్థపరిచినప్పుడు ప్రతీదీ కూడా ఆయన దగ్గరుండి చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంత గొప్ప ఆయన శిష్యులంటే ఏంటి? అసామాసి ఏంటండి ఆయన శిష్యులంటే? ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన శిష్యులుగా ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం. అది చూడకుండా దేనికి ఆశపడిపోయాడండి మనోడు? దేనికి ఆశపడ్డాడు? 30 వెండి నాణేలు. ఈ 30 వెండి నాణేల గురించి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఎవరికి అప్పచెప్పేశాడు? ఆ యొక్క యూదునికి అప్పచెప్పేశాడు. అంటే ఇస్కరియోతు యోధ మొట్టమొదట జీవితం ఎలా ఉందండి? ఎలా ఉంది? దేవుడితో నడిచేటప్పుడు ఎలా ఉంది? ఇస్కరియోతు హృదయంలో దేవుడు లేడు. ఏముందంటే సాతాను ఉంది. దేవునితో నడిచాడు కానీ దేవుని యొక్క హృదయం అతనిలో లేదు. సో ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణాల గురించి యేసుక్రీస్తునే ఏం చేశాడంటే వాళ్ళకి అప్పచెప్పినట్టుగా మనం చూసాం. అంటే ఈయన కార్య ఆరంభం చూస్తే ఎంతో గొప్పగా ఉంది. దేవునితో నడిచినప్పుడు చాలా గొప్పగా ఉంది. ఆయనకి ఎప్పుడైతే ధనాపేక్ష అనేది అతని హృదయంలోనికి వచ్చిందో, ఎందుకంటే దేవుని అక్కడ ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు యొక్క లావాదేవీలన్నీ కూడా ఎవరు చూసేవారంటే ఇస్కరియోతు యోధ చూసుకునేవాడు. సో ఈ డబ్బులు అలాగ చూసి ఆ యొక్క ధనాపేక్ష అనేది ఎక్కువైపోవడం వల్ల చివరికి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే 30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఆయన అంతం ఎలాగో చూడండి. ఏం చేశాడంటే యేసుక్రీస్తు సిలువేసిన రోజే ఆ యొక్క పెట్టినటువంటి శ్రమలు చూడలేక ఏం చేశాడంటే ఇస్కరియోతు యోధ వెళ్ళి డైరెక్టర్గా ఏం చేసి ఊరేసుకుని కింద పడి మధ్యకి బద్దలైపోయిందండి. మొత్తం పేగులు కూడా బయటకు వచ్చేసాయండి. ఎంత దుస్థితి! నీ కార్యారంభం ఎలాగుందో చూడడు దేవుడు, అంతం ఎలా ఉందనే చూస్తాడు నీ దేవుడు. ఇంకో వ్యక్తిని నేను పరిచయం చేసిన ఆ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఈయన కార్య ఆరంభం చూస్తే వరస్ట్. ఎవరా వ్యక్తి? సౌలా? గుడ్, బాగా చెప్పారు, రైటే, బాగానే ఉంది. సౌలే అందులో ఒక వ్యక్తి, రైటే. కానీ ఇంకెవరో కూడా సిలువలో దొంగ. హల్లెలూయా. కార్యారంభం ఎలాగుందండి ఇతనిది, దొంగది? ఒకసారి ఆ సందర్భం చూద్దామా. లూకా సువార్త 23, లూకా సువార్త
23, 39, 43. లూకా సువార్త 23 అధ్యాయము 39, 43. ఆ, 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 ఆ. సరే, ఇవన్నీ చదవడం ఎందుకు, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, ఇంకెందుకు టైం వేస్ట్ మనకి. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, మొట్టమొదటి ఏమని ముద్ర ఉంది వాళ్ళ మీద? దొంగల మీద ఏమని ముద్ర ఉందండి? దొంగని ఎవడైనా మంచిగా పిలుస్తారా? ఆడు ఎంత అంటే దొంగనే దొంగ అంటాం. ఆడు చిన్న పని చేసి దొరికిన ఏమంటారు, నీ దొంగరాడు. కనిపించినప్పుడు ఏం చేస్తారు ప్రజలు? దూషిస్తాడు. అంటే ప్రజల చేత తృణీకరించబడిన వాళ్ళు వాళ్ళ ఆరంభం చూస్తే ఏది గొప్పగా లేదు, దేవుని ఎరగని వారిగా ఉన్నారు. ఇక సిలువలో చూస్తే దేవుని దూషించేవారుగా కూడా ఉన్నారు వీళ్ళు. అలాగే ఎంతోమంది ప్రాణాలని వీళ్ళు ఏం చేశారంటే హతము చేసేవారుగా ఉన్నారు. అంత హతము చేశారు కాబట్టి సిలువలోకి వెళ్ళారు కదండి, లేదంటే ఎందుకండి సిలువలో ఎక్కిస్తారు వాళ్ళు? ఇంత గొప్ప దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న వారి యొక్క పరిస్థితి, కార్య ఆరంభం చూస్తే ఇంత దౌర్భాగ్యం. అంతముకు వచ్చేసరికి ఎలాగుందండి ఇప్పుడు? అంతం ఎలాగుందండి అతనిది? నిజంగా గ్రేట్ అండి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదేనండి మన నుంచి. నీ కార్య ఆరంభం ఎలా ఉందో కాదు, కార్యారంభంలో నీవు దేవుని మందిరానికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, నీకు దశంభాగాలు ఇచ్చావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది నీ విశ్వాస పరిస్థితి? ఒకవేళ ఉజ్జయలాగా నువ్వు గర్విస్తున్నావా? నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, అలాగే సొలొమోనుని బట్టి, జ్ఞానాన్ని బట్టి, కలిగిన సంపదలను బట్టి నువ్వు గర్విస్తున్నావా? దేవుడు మొత్తేస్తాడు ఒకరోజు, జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు ఎందుకు ఆయన పిలుచుకున్నాడో తెలుసండి? ఎవ్వరికి లేని భాగ్యం మీకు ఇచ్చాడండి. అది ఎవరైతే గమనిస్తారో ఆయన విషయంలో నిరర్థకం చెయ్యరు మీరు. అది ఎవరైతే గ్రహించరో ఎప్పుడు కూడా అలా ఏం చేస్తారు? నిర్లక్ష్యం. మీరు ఎంత గొప్ప రక్షణ పొందుకున్నారో అది మీకు తెలిస్తే ఆయన మీరు ఎడబాసేవారుగా ఉండరు. ఆయన ఎంత అంటాడు, ఒకసారి యోహాను సువార్త చేయండి. యోహాను సువార్త 6 అధ్యాయం 44 అంటాడు. యోహాను సువార్త 6:44. యోహాను సువార్త 6 అధ్యాయం 44 వచనం. ఈ మాట ఒకసారి చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. నన్ను పంపిన తండ్రి, అంటే మీరు దేవుని దగ్గరికి వచ్చారంటే ఆయన ఆకర్షిస్తే గానంటే ఎవరు కూడా ఎక్కడ రారంట? అయితే మీరు అందరూ కూడా ఎవరి చేత ఆకర్షింపబడిన వారు? హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, జగత్ పునాది వేయబడక ముందేమో అతను ఏం చేసినట్టు మనల్ని ఈ వెదురువాడ గ్రామంలో ఇంతమంది ఉంటుండగా మీరే ఎందుకు దేవుని మందిరానికి వచ్చారు అంటే ఆయన మిమ్మల్ని ఏం చేశాడంటే ఆకర్షించాడు. అందుకే అంటాడు, ఆయన ఆకర్షిస్తే గానంటే తండ్రి దగ్గరికి ఎవ్వరునూ రారు. అది డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. సో అంత గొప్ప భాగ్యం మీకు ఇచ్చాడు. ఆ సువర్ణ అవకాశాన్ని మీరు ఎలా వినియోగించుకుంటున్నారు? అందుకే 1 కొరింథీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. ఎంత గొప్ప రక్షణ అనేది చూడండి. అక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను, ఈ మాట అర్థమైందమ్మా? ఏమంటున్నాడంటే ఆ హెబ్రీ సంఘంతో ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణ. ఏంటి ఇది రక్షణ? మీకు అనిపించదు రక్షణ ఇంత ఈజీ మీకు అనిపించవచ్చు. ఈ రక్షణ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఎంత సాక్రిఫైస్ చేశాడు తన లైఫ్ని అనేది మీకు తెలిస్తే నిజంగా మీరు ఇంత నిర్లక్ష్యం ఉండదు ఈ రక్షణను బట్టి. ఆ ప్రేమ అనేది మీకు తెలియటం లేదు. ఇంకా ఇంత గొప్పని మీరు రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పించుకుంటారా? తప్పించుకోగలరా? అందుకని సముద్రంలోకి వెళ్ళా నువ్వు తప్పించుకోలేవు, ఆకాశం పైకి ఎక్కినా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఎక్కడికెక్కడ నువ్వు వెళ్ళి పరిగెట్టినా సరే నువ్వు ఆయన నుంచి తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేవాడుగా ఉన్నావా లేదా అనేది నువ్వు గమనించుకోవాలి. ఇంకో విషయం, ఆయన ఎందుకు ఇంత గొప్ప రక్షణ అన్నాడంటే ఒకసారి 1 కొరింథీయులకు 6 అధ్యాయం 20 వచనం. 1 కొరింథీయులు, నేను ముగిస్తాను, నా టైం కూడా అయింది. 1 కొరింథీయులకు 6 అధ్యాయం 20 వచనం.
మీరెవరంటండి? మీరే. ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ఎవరు మీకు విలువ పెట్టి ఎవరు కొన్నారు? మీ అమ్మమ్మలు, మీ తాతలు, మీ నాన్నలు కొన్నారు మిమ్మల్ని. విలువ పెట్టి. ఏంటి ఆ విలువ? అందుకే యోహాన్ అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అంటాడు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎక్కడేమంటున్నాడు? కొరింథీయులకు ఏమంటున్నాడు ఇక్కడ? మరొకసారి చదవండి అమ్మ మాట. విలువ పెట్టి కొనడంటే ఏంటో విలువ కాదు, ఆయన రక్తాన్ని ఏం చేశాడంటే క్రయధనముగా మన యొక్క పాపాల నిమిత్తం అతను ఏం చేసిన తన రక్తాన్ని ప్రోక్షింపజేసి మనల్ని ఏం చేశాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడండి. రక్తాన్ని విలువ ఇచ్చాడు అతను మన గురించి, మన పాపల గురించి. ఈ మాట నేను అందుకే అంటాడు అది గొప్ప రక్షణ. అది మీకు అడుగు చాలా ఈజీ అనిపించవచ్చు ఆ రక్షణ. అందుకే ఇంత నిర్లక్ష్యం. సండే మందిరంకి రావడం నిర్లక్ష్యమే, సేవకులంటే నిర్లక్ష్యమే, అందరూ ఎవరైనా నిర్లక్ష్యం. తర్వాత ఇంకా లాస్ట్ మాట ఒకటి, 2 కొరింథీయులకు 5:21. 2 కొరింథీ తీసుకురమ్మ. 2 కొరింథీయులకు 5:21. ఎందుకనగా మన మానయందు దేవుని నీతి ఒగ్గినట్లు పాపం మెరుగునటువంటి ఆయన్ని అతను దేవుడు ఏం చేశాడంటే పాపం కింద చేసేసాడండి. హల్లెలూయా. సిలువలో జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే మన పాపములన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన నీతంతా కూడా మనకి ఏం చేశాడు? ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా. ఆయన మనం చేసిన లోక పాపములు అన్నీ అతను ఏం చేశాడంటే సిలువ మీద అతని మీదకి లాగేసుకున్నాడు. ఆయన ఒక నీతి ఏదైతే ఉందో, కృప ఏదైతే ఉందో, సమాధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మీదకి అతను ఏం చేశాడంటే ట్రాన్స్ఫర్ చేసేసాడు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకవేళ తప్పించుకోగలరా మీరు? లాస్ట్ ఒక మాట, 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై నీతి విషయమై జీవించినట్లు హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. మన పాపముల నిమిత్తం ఆయన ఏమైపోయాడంట? మాను మీద పాపిగా అయిపోయాడటండి. పాపి అయిపోయాడు ఆయన. మన పాపముల నిమిత్తం సిలువలో మ్రానుపై పాపిగా అయిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా చెయ్యాలని, ఆయనకు కలిగినటువంటి ప్రతీదీ కూడా ఆయన నీకు ఇవ్వాలని, ఆయన రాజ్యంలో నువ్వు కూడా అతనితో పాటు వారసుడిగా ఉండాలని. అందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అది ఎవడైతే గమనిస్తాడో ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగి జీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు. సేవకులను ప్రేమిస్తారు, సేవకులను ప్రేమిస్తారు, విశ్వాసులు ప్రేమిస్తారు. కలహాలు ఉండవు, సహవాసంలో కలహాలు ఉండవు. ఒకవేళ ఆయన యొక్క రక్షణను మీరు కానీ నిరర్ధకం చేసినట్లయితే ఏమంటున్నాడు అతను? మీరు తప్పించుకోగలరా? ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. మీ కార్య ఆరంభం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే ఎవరి విశ్వాస జీవితం గురించి వాళ్ళకే బాగా తెలుసు, పక్కోడు కాదు. మీ విశ్వాసం గురించి ఎవరో వచ్చి చెప్పవసరం లేదు, నీకే తెలుసు. నువ్వు మొట్టమొదటి ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది పరిశుద్ధాత్మని నీళ్ళు ఉండి ఒప్పిస్తాడు. అవునా కాదా? సో దయచేసి నేను చెప్పింది ఏంటంటే, దేవుని మందిరానికి మానకండి, రండి. ఇది ఆశీర్వాదం. ఆయన మాటల ద్వారా, ఆయన మాట మనల్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. దావీదు అంటాడు, ఆయన మాటట నన్ను బ్రతికిస్తుంది, నా పాదములకు వెలుగు. ఈ లోకంలో ఒకరోజు ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. నీ అంతం ఎప్పుడో నీకు తెలియదు. అందుకే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు వాళ్ళకి తెలుసు. బుద్ధి కలిగిన కన్యకులు ఆయన రాక గురించి వెయిట్ చేసినప్పుడు ఏమి జరిగిందంటే తీసుకెళ్ళి అతను ఏం చేశాడు? వాళ్ళే ఈ బుద్ధి లేని ఈ కన్యకులు అంటే ఇంకెవరు కాదు, నిర్లక్ష్య స్వభావం. పర్లేదు నేను నెక్స్ట్ వారం
పర్లేదు నా తర్వాత, లేకపోతే ద్రాక్షరసం కదా, రొట్టె ద్రాక్ష వెళ్దాం. ఈ నిర్లక్ష్యం ఎప్పుడైతే దేవుడు ఆ లోగా నేను పిలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు భక్తిలో. అసలు భక్తి అంటే మీరు అనుకుంటారు, చాలామంది భక్తి అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, ఏది అడిగితే దేవుడు మనకి ఇస్తాడు, దానికి కృతజ్ఞత మనం ఏది ఇవ్వాలి. ఇది భక్తే? ఇది అన్యుల భక్తి, ఇది దేవుని భక్తి కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కుబడులు చేసుకుంటారు. ఎదుగో నాకు ఇది చేస్తే నేను వచ్చి నా తలనీళ్ళు ఇస్తాను. నిజం ఎంత తెలివైనట్టు మనిషి అండి. తల అయితే మళ్ళీ తీసిస్తే పెరిగిపోద్ది కదా, అదే కన్ను, ఈ చేతులు కాలు ఇచ్చి వచ్చు కదా, అంత భక్తి ఉంటే. భక్త కన్నప్ప మీరు చూసే ఉంటారు, దేవుడు కళ్ళు అంటే బ్లడ్ వస్తే అతను ఏం చేస్తాడంటే భక్త కన్నప్ప తన కళ్ళు తీసి ఏం చేస్తాడమ్మా? అంత భక్తి పరులు అయితే మీ కళ్ళు, కిడ్నీలు, హార్ట్ ఇచ్చి వచ్చు కదా. గొప్ప తెలివైనడు మనిషి. హెయిర్ రేట్ చేసుకుంటాడండి దేవుడు. సృష్టించింది ఆయన, అవునా? సో అతను ఏం చేసుకుంటాడు. ఇదే విషయం మా పిల్లలకి చెప్పాను. వాళ్ళు అంటారు, సార్ మీరు అలాగ అనకండి సార్ అంటారు. సరే అయితే ఎందుకంటే ఈ మాట చెప్పానంటే, ఇటు దేవుడికి వెళ్ళి నీకు ఈ పని జరిగితే ఇన్ని కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు సృష్టించింది ఎవరు? మన దేవుడు అవేం అడగడండి, హృదయం అడుగుతాడు. హల్లెలూయా. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయమే. ఆయన కావాల్సింది ఏమి అడగడు. అంత గొప్ప దేవుడు అండి. ఆయన ఇచ్చిన రక్షణ మీరు నిరర్ధకం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఆ విలువని మీరు నిలబెట్టుకోవాలి. ఆయన మీద మీ నమ్మకం ఉంచాడు, నా బిడ్డలు. సో ఆ విలువని మీరు పోగొట్టుకోవద్దు దయచేసి. ఒకవేళ పోగొట్టుకుంటే నిజంగా దేవుడిని మీరు తృణీకరించిన వారే. హల్లెలూయా. అది ఎవరైతే గమనించుకుంటారో, దావీదు ఏ విధంగా తను మరణించినంత వరకు కూడా ఎలాగొన్నాడమ్మా? యథార్థంగా జీవించాడు. యథార్థంగా జీవించాడండి. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు. హల్లెలూయా. అటువంటి జీవితాలు మీరు జీవించాలి. దేవుడు అటువంటి కృప, ధన్యత మీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, తండ్రి నా కార్య ఆరంభం ఎలా ఉంది, నా విశ్వాస జీవితం ఇప్పుడు ఎలా ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు పరిశీలించుకోండి తండ్రి. మమ్మల్ని విలువ పెట్టి కొనబడ్డాం ప్రభు. మమ్మల్ని ఎంతో విలువ పెట్టి కొన్నాం. మా గురించి మీ రక్తాన్ని ప్రోక్షింపజేశాం. కానీ నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ మేము నిరర్ధకం చేసేవారుగా ఉన్నామేమో. సొలొమోను వలె ప్రభా నాయన యథార్థతను తప్పిపోయేవారుగా ఉన్నామేమో. ఉజ్జా వలె ప్రభా గర్వించి ప్రభా మీ యొక్క మందిరం నుంచి మేము వెళ్ళిపోయేవారుగా ఉన్నామేమో. మిమ్మల్ని తృణీకరించేవారుగా ఉన్నామేమో. బాధ పెట్టేవారుగా ఉన్నామేమో ప్రభా. మిమ్మల్ని గాయపరిచేవారుగా ఉన్నామేమో. ఇస్కరియోతు యూదా వలె ప్రభా మిమ్మల్ని నాయన 30 వెండి నాణాలకు అప్పచెప్పేవారుగా ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించవా ప్రభువా. ఇకనైనా సరే మీకు నమ్మకంగా బ్రతుకుతాం ప్రభువా తండ్రి. మీ యందు విశ్వాసం కలిగి జీవిస్తాం. మీ యందు పరిపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగి జీవిస్తాం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుందాం. దావీదు వలె మరణించినంత వరకు యథార్థత కలిగి జీవిస్తాం ప్రభువా. మా యొక్క జ్ఞానాన్ని బట్టి మేము గర్వించే వరకు కాకుండా, మా యొక్క తెలివితేటల బట్టి, మాకున్న ఆస్తులు బట్టి, అంతస్తులు బట్టి మేము గర్వించే వరకు కాకుండా మీకు విధేయత కలిగి జీవిస్తాం ప్రభువా తండ్రి. ఎంత అలుపులం ప్రభా, మట్టి వారం ప్రభా మేము. అటువంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆగిత్యతను బట్టి మీకు వందనాలు, గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. అది మేము గ్రహించలేని వారుగా ఉన్నామేమో. మీ యొక్క ఆ సిలువ యొక్క ప్రభునైనా ఒక నైనా ప్రభునైనా యొక్క ఏదైతే ప్రభు మా గురించి చిందించిన రక్తాన్ని మేము నాయన ప్రభు గ్రహించలేని వారుగా ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించి ప్రభు. ఇకనైనా సరే మీ కొరకు మేము బ్రతుకుతాం, మీ ఆరాధన చేస్తాం. మీ ఆరాధనకు మస్టల్ సుట్టుగా మేము అటెండ్ అవుతాం ప్రభు. మిమ్మల్ని ఆరాధిస్తాం, మిమ్మల్ని ఘనపరుస్తాం, మిమ్మల్ని స్తుతిస్తాం. మీరు చేసిన మేలుకే మిమ్మల్ని ఆరాధిస్తాం ప్రభు. మీ ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే నాయనా ఒకవేళ ఉద్యోగాలు తప్పిపోయేవారుగా ఉన్నామేమో, సొలొమోను వలె ప్రభు తప్పిపోయేవారుగా ఉన్నామేమో. ఈ లోక సంబంధ విషయాలు పడి మిమ్మల్ని విడిచిపెట్టేవారుగా ఉన్నామేమో ప్రభు నాయన. అటువంటి జీవితాలు ఉంటే మన నుంచి తీసివేయండి తండ్రి. ఎక్కడైనా సరే పరిపూర్ణ విశ్వాసం, భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆరాధించేటటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభు.
మీ సన్నిధి మాపై కురిపించండి. మీ ఆత్మ మాపై అభిషేకాన్నించండి ప్రభువా నాయన. ఎందుకంటే ప్రభువా మీరు ఆకర్షించారు మమ్మల్ని. జగత్ పునాది వేయబడక ముందే మమ్మల్ని నిర్మించుకున్నారు ప్రభువా. అది గ్రహించి మీ కొరకు జీవించే సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారు యేసు నామములో తీర్చండి ప్రభువా. మా ఎడల మీకు కలిగినటువంటి తలంపులు అనేకమైన సెలవిచ్చి ఉన్నట్లుగా అవి మేలైనవే కానీ కీడైనవి కాదని సెలవిచ్చావు ప్రభువా. ఆ మేలైనటువంటి తలంపులు మా ఎడల నెరవేర్చండి. మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎవరికి ఏ అవసరం ఉన్నాయో ప్రతిదీ ఎరిగిన దేవుడివి. సమస్త నాయన జీవరాశులను ఈ యొక్క సమస్తాన్ని కూడా నువ్వు సురిపించావు దేవుడు ప్రభు. అంత గొప్ప దేవుడివి. మా అవసరతలు మీకు ఒక లెక్క ప్రభువా. ప్రతి ఒక్క అవసరతలు కూడా తీర్చండి. సంఘ అవసరతలు తీర్చండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు కూడా తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా బలపరచండి. అలాగే సేవకుడు కూడా బలపరచండి. సేవకుడు ప్రభు ఆయన దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు ప్రభా. ఆ పని ముగించుకొని మరలా నీకు సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మీ సేవా పరిచర్యలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే ప్రభు అనేక మందికి ధైర్యంగా సువార్త చెప్పగలిగేటటువంటి ధైర్యం కలిగినటువంటి సేవకుడిగా కుమారుని తీర్చిదిద్దండి ప్రభు. కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా మీ యొక్క రాజ్యంలో మీతో పాటు సంతోషించేటటువంటి దినములు రావడానికి మాకు సహాయం దయచేయమండి. మీ చిత్తమైతే మరలా నేను ఈ యొక్క మందిరానికి వచ్చి మీ మాటను మీ బిడ్డలకు వినిపింపే కృప నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.